విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి తీర్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేశారు. యువసత్తా ఉన్న భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా అవకాశిస్తుందని, అందులో తెలుగు రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అమరావతి శంకుస్థాపన కోసం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి నేరుగా కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతి చేరుకున్నారు. అమరావతి నుంచి సభావేదిక వరకు కారు మీద వచ్చారు. సభావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన అమరావతి ఫోటో గ్యాలరీని ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు, ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోసయ్య ఉన్నారు. అనంతరం అమరావతి నగర డిజైన్ నమూనాను అధికారులు ప్రధానికి వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి పూర్ణాహుతి ఇచ్చిన వైదిక బ్రాహ్మణులు శాస్త్ర ప్రకారం వేద మంత్రాలతో హోమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నవధాన్యాలు, పంచలోహాలను సమర్పించారు. సంప్రదాయాల ప్రకారం వేద మంత్రాల నడుమ శంకుస్థాపన చేసిన ప్రధాని కొత్త రాజధాని నగర నిర్మాణ పనులకు ఉద్దేశించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఊరి మన్నుతోటి కట్టనున్న అసలు సిసలు ఆంధ్రదేశ రాజపురి సరికొత్తగా తన దిశనే నలు దిశలా విస్తరించ విశ్వఖ్యాతి ఆర్జించ పుట్టనున్నది ఈ విజయదశమికి. వేదికను అలంకరించిన అతిథులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ భవన్ ఆవరణ నుండి తెచ్చిన మట్టిని, యమునా నది నుండి తీసుకువచ్చిన జలాలను చంద్రబాబు నాయుడికి సమర్పించారు. నేను సైతం మట్టిని సమర్పిస్తున్నానని ప్రధానమంత్రి గారు చెప్పారు. మనకు తద్వారా శుభ సందేశాన్ని అందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం చాలా సాయం చేసిందన్నారు. ప్రధానమంత్రి గారు ఇప్పటికే చాలా సహాయం చేశారు. 1850 కోట్ల రూపాయలు ఈ రాజధానికి 3 విడతలుగా ఇచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ రాజధాని ఒక బ్లూ గ్రీన్ రాజధానిగా తయారవుతుంది. ఈ రాజధానిని ఎక్కడికక్కడ నీళ్లున్నాయి, కాలువలున్నాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక సుందరమైన రాజధానిగా మనం నిర్మాణం చేసుకోవడానికి అవకాశాలున్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు అన్నారు. అందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ రాజధానిలో 9 సిటీలు, ఒక పక్క అడ్మినిస్ట్రేటివ్ సిటీ, జస్టిస్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీస్ లాగా 9 సిటీలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. 7 రీజనల్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. 7 డెవలప్మెంట్ కారిడార్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక చరిత్ర సృష్టించబోతున్నాయి. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దేశంలో సుందరమైన కొత్త నగరాల నిర్మాణం జరగనే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కృషి చేస్తోందని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు సాధించవచ్చునని మోదీ అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మోదీ భరోసా ఇచ్చారు. आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गेनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई हैं उसको लेटर एंड स्पिरिट के साथ
भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं। జపాన్ మంత్రి ఇసుకి తగాకి, సింగపూర్ మంత్రి ఈశ్వరన్లు అమరావతి నిర్మాణంలో తమ వంతు కృషి తాము చేస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు కొత్త రాజధానికి ప్లాన్ కావాలని గతేడాది అడిగిన వెంటనే తమ ప్రభుత్వం ఒప్పుకుందని, చంద్రబాబు తమకు పాత స్నేహితుడని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సింగపూర్ బాబు అనుబంధాన్ని గుర్తు చేశారు. Chief Minister Naidu visited Singapore and he invited us to partner him and his team to turn this vision into reality. And we readily agreed because India and Singapore are very close partners, because the Chief Minister is an old friend of Singapore. రాష్ట్రం నలుమూల నుండి విచ్చేసిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.